కోటగిరి మండలం కోటగిరి విలేజ్ ఎస్సీ కాలనీలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీలు 21 మందికి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు 26 ఇక్కడ ఎస్సీ కాలనీలో 26 మందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకంటే ఇది ఏదైతే ఇందిరమ్మ ఇంటికి దీనికి ఒక ఏఈ అనేటోడు ఉంటారు, ఆ వ్యక్తి వచ్చి 22 అడ్డం ఇట్లా పొడవుల 26 దీనికి ఏదైతే వాళ్ళ కొలతలు ఇస్తారు వాళ్ళ కొలతల ప్రకారము ఆ ఇల్లుని కట్టుకునే బాధ్యత మీ మీద ఉంది. 1 లక్ష రూపాయలు వస్తాయి. మళ్ళీ దీనికి గోడలు కట్టుకొని మళ్ళీ స్లాబ్ వేసేటప్పటికి 2 లక్షల రూపాయలు ఇస్తారు. దీనికి 4 విడతల డబ్బులు మొత్తం కంప్లీట్ మీ ఖాతాలో పడతాయి. ఏదైతే ఈ ఇంటి యొక్క ఓనర్ ఉంటుందో ఆ మహిళా పేరు మీద అకౌంట్ ఇస్తే వారి పేరు మీద వారం రోజులలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం మాదిరిగా మీకు భూమి అమ్ముకునే అవసరం లేదు. అరెకరం అమ్ముకొని మేము టైల్స్ వేస్తాం, మేము అది కట్టుకుంటామనే పరిస్థితి లేదు. పేదోళ్లకు నీరు గుడ్డ నీరు అనేది ఒక ఆలోచన చేసి దీనికి బేస్మెంట్ కడికి వెళ్ళి కట్టుకొని దీనికి పూర్తి స్థాయిలో రూపాయి అప్పు కట్టుకోకుండా మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఇప్పుడు ఇంతమందికి వచ్చింది, ఇంకా మీరు ఎంతమంది అయినా కట్టుకుంటే వారందరికీ కూడా ఇచ్చే బాధ్యత మాయిదని మీకు చెప్తా ఉన్నాం. మీకు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో మీకు ఇప్పుడు ఎంతమంది అయితే కట్టుకుంటారో మీరు కట్టుకునేటోళ్ళు మొత్తం మీ ఆధార్ కార్డు జిరాక్సులు మొత్తము గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ముగ్గులు పోయడము రేపటి నుంచి మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు వర్షాకాలం ఇసుకకు డీడీ కట్టే పని లేదు. ఇసుకకు కేవలం ట్రాక్టర్ కిరాయి ఇవ్వాలా ఇచ్చుకొని మీరు దీన్ని తక్షణమే మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకొని మన శాసనసభ్యులు కూడా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆగ్రో చైర్మన్ గారు ఉన్నోళ్ళు వీరికొక 20 వాళ్ళకొక 20 ప్రతి ఒక్కళ్ళకు 20 ఇండ్లు అప్పచెప్పి వారు పని చేస్తున్నారా లేదా అని చెప్పేసి డెవలప్ చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు కూడా సలహా సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా దీనికి ఇప్పుడు బాధ్యులైన వాళ్ళు మన గ్రామ సెక్రటరీ మరియు ఎండిఓ గారు వారిపైనే ఇప్పుడు బాధ్యత ఉంది. ఇల్లు ఇవ్వాలంటే వారే ఇవ్వాలా. ఎవరికన్నా జాబ్ ఉన్నోళ్లకు ఏదైనా ఇంకా ఎక్కువ ఉన్నోళ్ళకి ఇచ్చినా బాధ్యత మొత్తం వాళ్ళదే. ఇలా లీడర్ల ప్రాయం ఏమీ లేదు, ఎవరి ముఖం చూసి ఇల్లు ఇచ్చేది ఏం లేదు. మీకు ఎన్ని ప్లాట్లు ఉంటే మీరు ఎంతమంది కట్టుకోదలుచుకుంటే మీ అందరికి ఇచ్చే బాధ్యత మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలకు మరియు సోదరి మహిళలకు మరి అందరికీ ప్రెస్ సోదరులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మీరు అందరూ కూడా కొట్లాడకుండా పనిచేస్తే మీ అందరికీ మేము పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.